వెంకటేశాయ. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే ఈరోజు అగ్రన్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కొన్ని విషయాలని చెప్పడం జరిగింది. అంతిమ తీర్పు ఇవ్వకపోయినా ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే వ్యక్తులు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే నాయకులు రాజకీయ వేదికని ఆసరాగా తీసుకొని ఒక రాజకీయ వ్యాఖ్యానం చేయడం వల్ల ఎన్నో కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీయడం ఇది ఎంతవరకు కరెక్టు? రాజకీయాలు ఏమైనా ఉండని దేవుణ్ణి కూడా వదలరా అని ఒక సుప్రీం న్యాయస్థానం ప్రశ్నించిన తీరుకి ఈరోజు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి ఆ వ్యాఖ్యానంకి అయితేనేమి, ఆ హోమ్ మినిస్టరు నిన్న మొన్న ఈరోజు ఆడుతున్న మాటలకైతేనేమి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ దేవుణ్ణి మేము అనుకూలించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా తప్పుతోవ పట్టించే విధంగా మేము వ్యాఖ్యానం చేశామని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, ప్రపంచ ప్రజలకు కానీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పితే అది ఆ క్షమాపణ చెప్పినంత మాత్రాన తక్కువ అయిపోం. కానీ ఎంతోమంది కోట్ల మనోభావాలు గౌరవించిన వాళ్ళు అవుతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పే స్థాయి కాదు, పదవుల్లో ఉన్న వ్యక్తులకు చెప్పే స్థాయి కాదు. కానీ ఒక హిందువుగా, ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా, ఆ టెంపుల్కుండే చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్కుండే ఐక్యతను, ఆ గౌరవాన్ని తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఎవరవని వాళ్ళు క్షమాపణ చెప్పితే ఇక్కడతో ఈ సమస్య ముగిసిపోతుంది. కాబట్టి ఆ భగవంతుని రాజకీయాలకు లాగొద్దు అన్న విషయాన్ని గౌరవించి తప్పుగా అనేసామని చెప్పి క్షమాపణ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. క్షమాపణ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతంలో జరుగుతున్న తెలుగుదేశం గవర్నమెంట్ తిరుపతి లడ్డు గురించి అప్రచారం చేస్తుందండి. తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అన్నది లేనిపోని హామీలు ఇచ్చి ప్రజల మైండ్ నుంచి డైవర్ట్ చేయడం కోసమని తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్రాడ్ కలిసిందని ఒక ఉద్దేశంతో వీళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారండి. కానీ ఇది వాస్తవానికి కాదు. ఎందుకంటే తిరుపతిలో 3 సిట్టింగుల్లో ప్రతి ఒక్క దగ్గర కూడా CFL ఫుడ్ ల్యాంపిల్ శాంపుల్ ఉంటాయండి. ఫుడ్ ల్యాంపిల్ శాంపుల్ నుంచి వచ్చేటటువంటి ఈ రిపోర్ట్లను బట్టి అది పాస్ అవుతుందండి. అది అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క స్టెప్ కూడా ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ CFL అనేది ఫుడ్ సెంటర్ ల్యాబ్ అనేది తిరుపతిలో ఉంది. దాన్ని బట్టి అది ఇచ్చేస్తారండి. ఇది కానీ ఈ లేనిపోయిన హామీలు ఇచ్చి దీని ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసమని కేవలం వీళ్ళు ఈ ఉద్దేశంతో ఫ్లాట్ ఉందని చెప్పారండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. దానిలో సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్తుంది, ఒక్కంటి విచారణ రాకముందు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా మాట్లాడతారు, ఎలా చెప్తారండి అంటే ఎలా ముందు చెప్తారని ఒక విచారణకి ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంలో 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేసిందండి. జిల్లా పొందూరు మండలం ఈరోజు తిరుపతి లడ్డూపై జరిగిన దుష్ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనువిప్పు కలిగించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ విచారణ లేకుండా డైరెక్ట్గా యానిమల్ ఫ్యాట్ కలిపారనే ఉద్దేశంతో విషప్రచారం చేసిన గవర్నమెంట్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దీనిలో పరిగణలోకి తీసుకొని రేపు రానున్న రోజుల్లో కూడా సిట్ విచారణ కానీ లేకపోతే ముందస్తు ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూపై ఎటువంటి దుష్ప్రచారాన్ని కానీ ఇలాంటివి చేయకుండా చూడాలని నా ఆలోచన. నమస్కారం, మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు రామారావు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి తిరుమల దేవస్థానంలో కల్తీ నెయ్యి ఉపయోగించి లడ్డూను తయారు చేశారనేటటువంటి మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం వలన హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. అయితే గడిచిన కాలంలో దాన్ని నిరూపించలేక రాజకీయంగా ఆ మాటను జారిన తర్వాత అనేక కోణంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు తిప్పింది. దానికి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో ఈరోజు మొట్టికాయలు పెట్టి మీరు కల్తీ నెయ్యి అనేటటువంటిది ఏ విధంగా మీరు నిరూపిస్తారు, దాన్ని నిర్ధారణ చేయకుండా ఆ మాటని మీరు ఎందుకు బయటికి అన్నారు, దానివలన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అలాంటి జరగడం వలన హిందువుల యొక్క మనోభావాలు ప్రపంచ స్థాయిలో ఎక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడి మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఇలా జరగడం అనేటువంటి చాలా బాధాకరమని ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఆరోపణలు అనేటువంటి రాజకీయంగా ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ
దేవుడి పైన కూడా ఆరోపణలు చేసి రాజకీయమైనటువంటి చేయకూడదు. అది ఎవరు చేసినా అది దేవుడు అనేటువంటి వాడు ఏదో ఒక టైంలో దాని యొక్క పరివేశాన్ని మనం అనుభవిస్తామనేటువంటి భావన నేను నమ్ముతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్. అయితే ఈరోజు 140 కోట్ల మంది హిందువులు తిరుపతి లడ్డూను పరమ పవిత్రముగా భావించే తిరుపతి లడ్డూను ఈరోజు అది వివాదాస్పదం చేయడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అసలు తిరుపతి లడ్డు అన్నది ముందు తయారు చేయడానికి ఏదైతే నెయ్యి మనకి అవసరం ఉందో ఆ నెయ్యి అనేది, ఆ గీ అన్నది తిరుమల కొండపైకి రాకముందే తిరుపతిలోనే ఒక 3 పరీక్షలు నిర్వహిస్తారు. ఆ 3 పరీక్షలలో సక్సెస్ అయితేనే తిరుమల కొండపైకి వెళ్తుంది, లేదంటే రీబ్యాక్ పంపించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా 2014-19 మధ్యకాలంలో కూడా 14 నుంచి 15 సార్లు రిటర్న్ చేయడం జరిగింది. అలాగే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కూడా సుమారు 18 సార్లు ఈ గీని ఈ పరీక్షల్లో విఫలమై రీబ్యాక్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ దురుద్దేశంతో, ఒక రాజకీయ కక్షతో 140 కోట్ల మంది హిందువులు, దేశ విదేశాల ప్రపంచ దేశాల హిందువులు ఏదైతే తిరుపతి లడ్డూ తాలూకా ప్రాముఖ్యతగా ఉంటుందో ఆ తిరుపతి లడ్డూ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, దానికి సుప్రీంకోర్టు విచారణలోకి వెళ్ళడం, ఎటువంటి ఆధారాలు లేకుండా ఓన్లీ ఒకే ఒక ఒపీనియన్తో డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పడం అనేది సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఉదాహరణకి ఒక మనిషికి హెల్త్ బాగోలేకపోతే ఏదో ఒక ల్యాబ్లో రిపోర్ట్ వస్తే ఆ ల్యాబ్ రిపోర్టు అది నిర్ధారణ చేసుకోవడానికి మరో ల్యాబ్కు మనం వెళ్తున్నాం. అలాంటిది 140 కోట్ల హిందువుల తాలూకా పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు పైన సెకండ్ ఒపీనియన్కి వెళ్ళకపోవడం చాలా విడ్డూరం కలిగించింది. నిజమనేది ఖచ్చితంగా శ్రీ భగవంతుడు నిర్ధారణ చేస్తాడు. ఎప్పుడూ సత్యమే గెలుస్తుంది. తిరుపతి కొండపై కూడా ధర్మం ఆచరిస్తే ధర్మం రక్షిస్తుందని చెప్పేసి ఎలాగైతే అంటారో ఖచ్చితంగా ఈ సత్యం అనేది బయటకు వస్తుంది. ఎవరైనా వెంకటేశ్వర స్వామితో మనము రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా దాని తాలూకా ఫలితం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది.